మదనాపురంలో కుర్రవాళ్ళు కాదు ముసలి వాళ్ళు కూడా ప్రమాదంగా తయారయ్యారు. ఎందుకే మీరందరూ నా వెంట పడి శ్రీహరిని రేట్ ఎంత అని అడుగుతున్నారు. అంత మాట అన్నారమ్మా? నా రేటు కనుక్కోవడం వీళ్ళ తర్వాత వీళ్ళ పెద్దవాళ్ళే నా రేటు కనుక్కోలేకపోయారు. అమ్మా అసలే ఈ ఊరి కురవాళ్ళంతా రౌడీలే, వాళ్ళతో నీకెందుకే? రౌడీలు 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 ఇలాంటి రౌడీలు 100 మందిని నా మంచం కోళ్లకు కట్టేశాను. ఎంతసేపు నీ ఆట పాటేనా, నా మాట ఏమైనా నాటేది ఉందా? ఆ దరిద్ర కుటుంబుండా కొడుకు భవానీ శంకరంగోడు వాటి ఇంతటితో ఈడ్చి ఆవిడకు పారవై వెళ్ళని నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బంగారు. భవానీ శంకరం గారి పేరు చెప్తేనే మా అమ్మ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. అమ్మా అంత సొమ్ము పెట్టిన వాడిని అప్పుడే ఆవాలకు పంపలేక చూస్తున్నానమ్మా. మన ఇంటికి వచ్చేవాడు మనకు పెట్టకపోతే మన చేత పెట్టించుకుంటాడా ఏమిటి? డబ్బులు సొమ్ము అయినా అంత సొమ్ము పెట్టాడు. ఎంత సొమ్ము పెట్టాడు ఒకసారి నా ముందు. అమ్మా తనకున్న సర్వస్వం మనకు దోచి పెట్టాడు కదమ్మా. పెద్దతనం వచ్చి నువ్వు మర్చిపోయింటావు. నేను చెప్తాను సావధానంగా. అదమ్మా మన చూడగానే పిచ్చైపోవాలి. మాన్యాలు అమ్మించడానికి 4 రోజులు పట్టిందా? అదే నేనైతే మధ్యాహ్నం అమ్మించేసేదాన్ని. నీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదులేమ్మా. మంచి పని చేశావు. ఓయమ్మ ఇవన్నీ ఆడిపిల్లమే. చెరచుచున్నవి. లేకపోతే నీ అందానికి నాట్యానికి మధురమైన నీ గానానికి కోటీశ్వరుడు మన కొంప చుట్టూ తిరక్కపోతున్నా. 100 వేలు కోట్లు కోట్లు కుమ్మరించకపోతున్నా. చూడమ్మా ఇలా డబ్బులున్నంతసేపు బొచ్చు కుక్కను పిలిచినట్టుగా రా రా అని పిలిచి ఇదిగో ఇక్కడ ఎక్కించుకోవాలి. డబ్బులు అయిపోగానే బొచ్చు కుక్కను జాగ్రత్తగా కిందకి దించేసేసి గజ్జె కుక్కను కొట్టని కొడిచి పడి పంపించాలంటే. అమ్మా నీవు నా వయసులో ఉన్నప్పుడు సాని వృత్తి ఇలాగే చేసావటే. మదనాపురం అంతా మనమణ ఆడిపోయి ఎందుకు ఎండ వేడి లక్షణంగా ఒక్క మగాడితో ఇంట్లో కాపురం చేసి ఎరిగినట్టే ఎప్పుడు మన ఇంట్లో 2 మంచాలు కిర్రు కర్రు కిర్రు కర్రు మంచాలు కిర్రు కర్రు ఎందుకంటున్నాయే? మంచాలు ఎందుకంటదేంటి? మంచాలే మన వృత్తికి మదుపు. మన ఇంటికి ఎంతమంది వచ్చేవాళ్ళు అనుకున్నావు? యాక్టర్లు, డాక్టర్లు, అయ్యర్లు, సావుకార్లు, బ్రాహ్మణులు, జైలు నుంచి విడుదలైన ఖైదీలు కూడా మన ఇంటికి వచ్చేవాళ్ళు. జైలు నుంచి ఖైదీలు మన ఇంటికి ఎందుకేవారు? జైల్లో బాగా పని చేయిస్తారే
ఏం సూపర్ కొట్టే? ఆ రాళ్ళు కొట్టి పని చేయిస్తాను. కాళ్ళు కొట్టా. ఎంత బాగా అనుభవం ఉందో. ఒకటే 260 ఏళ్ళ చూడు ఎక్స్పీరియన్స్. ఎన్ని రాళ్ళు కొట్టాడో మహానుభావుడు. చూడు రాళ్ళు కొట్టిన తర్వాత సూపరింటెండెంట్ గారు బాగా పనిచేసావయ్యా, మంచి మంచి భవిష్యత్తు ఉందని ఇలా డబ్బులు ఇచ్చి పంపిస్తారు సూపరింటెండెంట్ గారు, జైలు సూపరింటెండెంట్ గారు. ఆడదానికి బాగా వాచిపోయి ఉంటారేమో. సరే ఇలాంటి డబ్బులు తీసుకొచ్చి మనకి జమ చేసి పోయేవాళ్ళే. నిత్యం వచ్చే పోయేవాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం వారి చౌటరిలా కల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 kलkलkलkl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 
అయినను క్షణములో కొసరి కసిరి వందలు వేలు గూసినాను పులి ఏమే అలా పరిగెడుతున్నావు? పులి అన్నావు కదమ్మా. పులి అంటే నేను పాలకొండ సీతంపేటలో ఉన్నాను అనుకున్నావా? పుల్లు నువ్వు పులి అంటే అక్కడి నుంచి వచ్చావు కదా, నేను భయం అయింది. వచ్చే పుల్లే కాదే, ఈ మదనాపురంలో పుల్లే బతికే మహానుభావులు చాలా మంది ఉండేవారు. ఎవరెవరే? గండ్రెడ్డి రాము గారు అని. ఎవరే? గండ్రెడ్డి రాము గారు ఎలాగుండేవారు తెలుసా? ఎలాగుండేవారు? పెద్ద మీసాలు పెంచుకొని, మీసాలకి సంపంగి రాసుకొని, సెలుకు పంచి సెలుకు దాచి సెలుకు జరికండి మా పై వేసుకొని, ముళ్ళు కర్ర చేత పట్టుకొని 10 మంది మాగుదల విడగరాగా మహానుభావుడు ఎలా వచ్చేవాడంటే కదబడల విదేశముల రగం కాదుబడల విదేశముల రగం పూజనములు కడు పూజన రగం కుడియడముల కట్టుకొని కుడియడముల కట్టుకొని అన్ని మానదులు వెనుక సాగగా అన్ని మానదులు వెనుక సాగగా కాదు బడలే సభకు అని ఠీక్ ఠాక్ మరి పేదరాజుల వచ్చే పులి వంటి వాడైనా ఊటలో కుక్కను చేసి వాకిట కట్టిన కోటీశ్వరుండైనా మన ఇంట గుమ్మములో కాలిడా ఫకీరును చేసి విడచినాను మన ఇష్టకుడైనా పరమనైష్ఠికుడైనా పరమనైష్ఠికుడైన బడదోసి నోటలు పెట్టి ఎంగిలి తినిపించాలి. అమ్మా, నీ వెంగిలి తినిపిస్తే నీ ఎంగిలి వాళ్ళెలా తిన్నారే తల్లి? పాయసం తిన్నట్టు తిన్నారే. పాపం వస్తుందమ్మా మన ఎంగిలి తినిపిస్తే. పాపమా? పాపమే కదనే. ఏం మాట్లాడేవి? పాపం పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా వెలుగుతుంది చూడు. ఈ మదనాపురంలో ఎన్ని దీపాలు ఆర్పేసేసి మన ఇంట్లో దీపం వెలిగించారనుకున్నాం. అవునమ్మా, చాలా పెద్ద దీపం వెలిగించావు. చూడమ్మా, మరింగిలి కోసమే మగవాళ్ళంతా ఇలా అల్లల్లాడిపోతున్నారు. ఒక్క విషయం చెప్పను, సాందర్ నోటికి సారా గ్లాసుకి తేడా లేదే. వైకమున్నంత వరకు వృత్తి కురిపించినారు. విత్త ముడిగిన తోడిన కంతుడైన ఒకంతైన నెలను చూపకం మెడపట్టి డబ్బులైపోయిందంత మహానుభావుడిని మెడబట్టి చెట్టినాను. సిరిమల్లె నీవే సిరిమల్లె నీవే వరదల్లె తేలే ఎదనిపోయే
అంటే ఆ, కింద ఐవార్లకు చేతులు ఆడటం లేదమ్మా. చూడమ్మా, అమ్మా ప్రముఖ పత్రికా విలేకరు గారి పట్నాయక్ గారు కళాభిమానంతో నిన్ను ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి చెరువుకు 50 రూపాయలే కానుకగా ఇచ్చారు. కళాకారుడు 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. అలాగే ప్రముఖ హార్మోనిస్టు గౌరవనీయులు బెజ్జపురం వాస్తవ్యులు హరి గారు మా కళాభివృద్ధిని ఆకాంక్షించి చెరొక ఇతను 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. ఆ? మంగాదేవి గారు, సూర్యనారాయణ గారు, సాయిరాం సూర్యనారాయణ గారు వారు కళాభిమానంతో బాలగొడప నుంచి వచ్చి మదనాపురం మీద గ్రామం మీద గౌరవంతో అభిమానంతో కండాపు గోవింద్ గారి మీద గౌరవంతో ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించి చెరొక 250 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర భోగభాగ్యాన్ని ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాను. హరిబాబు మాస్టర్ గారు కళాభిమానంతో కళాకారులు కళాభిమానులు కళా పోషకులు మా అక్కగారు అమ్మగారు మంగాదేవి అమ్మగారు చాలా మంది కళాకారులను పోషిస్తున్నారు. కళాకారుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి పోరాడుతున్నారు అమ్మగారు. వారు మమ్మల్ని ఇక్కడికి రావడానికి చాలా ప్రోత్సహించారు. నేనైతే 99% భయపడాను ఇక్కడికి రావడానికి. అమ్మ కొత్త సెంటర్ అంటే నాన్న నువ్వేం భయపడద్దు, నువ్వురా నేనుంటా, నీ వెనకాల నువ్వు ఊరికే వచ్చి ఆడిపో అని అమ్మగారు నాకు చాలా ప్రోత్సహించారు. ఇక్కడే కాదు మా రాయలసీమకి వచ్చా కూడా ఆమె పక్కనే ఆమె హరిశ్చంద్రుడు వేస్తే నేను చంద్రమతో ఆడాను. అక్కడ కూడా నేను భయపడితే కూడా నాకు ప్రోత్సహించి నువ్వేం భయపడద్దామో ఊరికి నువ్వు పాడతాను అంతవరకు నేను నీకు నటన నేర్పిస్తాను నాకు నేర్పించి నాకు ఇక్కడికి రావడానికి చాలా సహకరించినందుకు అమ్మగారికి అలాగే అన్నగారు సూర్యనారాయణ గారు అమ్మగారి హస్బెండ్ అండి. వారు ఇరువురు మమ్మల్ని ఆస్వాదిస్తూ చెరో 250 బహుకరించారండి. వారి కళా హృదయానికి కూడా మా హృదయపూర్వక కళ ఉందండి. వారి కుటుంబంపై ఆ కళామ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని వారు కళాకారుల కోసం ఇలాగే పోరాడుతూ ఎన్నో విజయాలు సాధించాలని అమ్మగారి కోసం మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నామండి. భూషణ్ గారు షుగర్ సూపర్వైజర్ గారు ఈ గ్రామ వాస్తవ్యుడి వారు నన్ను ఆశీర్వదించి చెరొక 50 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి నాకైనా 100 ఓన్లంటే మా అమ్మాయికి అయితే నాకేంటి వారు కళాభిమానంతో ఆశీర్వదించి ఇచ్చారు. ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మా చిన్నాన్నగారికి సహాధ్యాయులు అలాగే ఈ దరి గ్రామ వాస్తవ్యులు మోహన్ రావు గారు శ్రీకాకుళంలో నెలవారీ నాటకాలు ఎంత కష్టమో ఆ నెలవారీ నాటకాలు నిర్విరామంగా శ్రీకాకుళం ప్రజలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నటువంటి వ్యక్తి. ఆ యొక్క సమాజాన్ని ఎంతో కష్టమండి నాటకం వేయించడం. ఎందుకంటే నాటకం చూడడం కూడా కష్టమే అనుకుంటే వేయించడం ఇంకా కష్టం. అటువంటి నెలవారీ నాటకాలు పద్య నాటకాలు అంతేకాకుండా వారి కార్యక్రమాలన్నీ ఎంతో పెద్ద పెద్ద నటీనటులను తీసుకొచ్చి మన బాపూజీ కళామందిర్లో మన అందరి కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్నటువంటి వారు కూడా ఈ వేదిక మీదకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి చెరకు 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఆ సర్వేశ్వరుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇచ్చి మాలాంటి కళాకారులను ఎంతో మంది ప్రోత్సహించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మోహన్ రావు గారు కళాకారులు కళావృదయులు కళాభిమానులు కళాపోషకులు మోహన్ రావు గారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కళను కరిస్తూ 100 రూపాయలు బహుకరించారండి. వారి కళావృదానికి కూడా మా హృదయపూర్వక కళావందనంలో. డేలర్ గారు అల్లిన రాము గారు డేలర్ గారు అవును డేలర్ గారు కళాభిమానంతో వారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చాను. మా డబ్బులు కరెక్టేనమ్మా. అమ్మ అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంత చేశాను ఇంత చేశాను అయ్యో బాబోయ్ ఎంత సంపాదించాలో లెక్క పెట్టలేకపోయింది. నేను పెద్దదాని అయ్యేతలకి మన ఇంటిలో పూచక పుల్లైనా లేదు ఆ గడించినంత ఏం చేసావమ్మా? అమ్మా ఏమైనా తప్పుగా ఏమని అడిగానే? ఎందుకమ్మా వేడుతూ నాకు ఏడుపు వస్తుందమ్మా? ఎందుకు ఏం చేసావంటే నేనేం చేసేది బాబు? నేనేం తప్పు మాట అడగలేదు. ఈ మదనాపురంలో ఒక మహానుభావుడు నా జీవితానికి దాపురం అయినాడు. ఎవరే? రాత్రంతా సరసవాడేవాడు, డబ్బులు మాత్రం ఇచ్చేవాడు కాదు. ఎవరనుకున్నావు? ఎవరే? రామకృష్ణ గారని సామాన్యంగా ఉండేవాడు కాదు. రాత్రంతా సరసవాడేసేవాడు, ఉత్త చేతులు మాత్రం తీసేవాడు.
అయితే ఈ ఊర్లో పెద్ద మనుషులు ఎవరో చెప్పారు కాసింత మందు గాని పెట్టావంటే బోల్ డబ్బులు ఇస్తాడని చెప్పి. మందు ఆ, మందు వేస్తే చచ్చిపోరమ్మా. చచ్చిపోయే మందు కాదే, మన ఇంటికి వచ్చి పడే మందు. అదే మంది. ఏ మందు తాగితే నడవలేని వాడు పరిగెడతాడు, ఏ మందు తాగితే మూగువాడు కూడా కవిత్వాలు రాస్తాడు, అలాంటి మందు. అలాంటి మందు ఏముందమ్మా? సారా మందే. వచ్చేటప్పుడు ఇంత పెద్ద చేత్తో పట్టుకొని ఊపుకుంటూ వచ్చేవాడు. ఏంటది? సారా సీసా. సారా సీసా. ఆయనకు ఒక చిన్న వీక్నెస్ ఉండేది. ఏంటది? తోడు లేకపోతే తాగలేను అనేవాడు. మరి ఏం చేసావే తోడు? ఏం కాదురా బాబు, తోడు లేకపోతే తాగకపోవడం ఏంటంటే పక్క వీధికి వెళ్ళి ఆయన అడిగాను టీచర్ గారిని. ఏమన్నారు? ఆయన నాకు టీచర్ కదా, నేను ఇప్పుడు తాగితే బాగోదని చెప్పాడు ఆయన. మరి నువ్వేం చేసావు? తోడు కోసం వాళ్ళని వీళ్ళని అడగడం ఏంటి, ఆ మాత్రం తోడు అంటే అలాగే తోడే. వాడు తెచ్చిన సారాన్ని బాగా ఊపి ఊపి ఇంకొక దెబ్బ. అదేంటి కింద ఒక దెబ్బ పైన ఒక దెబ్బ? అలా కొడితే తప్ప మూత వచ్చేది కాదని కంపెనీ వాడు చెప్పాడు. మరి కంపెనీ వాడా? అంటే నీకు అలవాట్లేదు, అలవాటు ఉంది కొట్టావేమో అనుకున్నాను. అయ్యో, కంపెనీ వాడు చెప్తే మూత గురించి తెలుసు కదా, మూత తీయడమే కష్టం. కరెక్ట్. మూత తీసి అతగాడికి రామకృష్ణకు మూత ఇచ్చాను. నువ్వేసుకో అన్నాడు. నువ్వే. నేను 2 మూతలు వేసేసుకున్నాను. అతనికి 1, నీకు 2. వారం గడిచేసరి ఆయన గ్లాసు తగులుకున్నాడా? మరి మీరు? నేను 2 గ్లాసులు తగులుకున్నాను. ఇలా మూతలతో మొదలు పెట్టిన సారా బిందెలు వరకు గంగాళాల వరకు వచ్చింది. ఎంత ముద్దుగా పిలిచేవాడు అనుకున్నావు? నువ్వేసుకో 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 నువ్వేసుకో. అప్పుడు తాగింది నీకు ఇంకా కైపు ఇప్పటికీ దిగినట్లేదు. ఏంటది వేసుకునేది? ఒక్క విషయం చెప్తాను విను. ఏంటది? వేసుకునేటప్పుడు ఆపకూడదు. 6 మాసాలు ఎడితెరిపి లేకుండా వేసుకున్నాం. 6 మాసాల తర్వాత ఆ అబ్బాయి మన ఇంటికి రావడం మానేశాడు. మరి ఏం పోయిందో నాకేం తెలిసి ఆ బాబు దగ్గర నేర్చుకున్న తాగుడు మానలేకపోయాని సంపాదించినంత సారాదిత్తులకే సమర్పించిన దాన్నయ్యాను. సరే కానీ మనం ఈ వయసులో ఉన్నప్పుడు ఎంత గడించినను మనకు ముసలితనం వచ్చి తలకి కూడుకు గుడ్డకు లోటగునంట కదమ్మా. ఎవరు చెప్పారు ఇంకా మాట? పెద్దలు అనుకుంటుండే. మీనాక్ష, పంకజాక్ష, పూబంత, చామంతి అది చెప్తుంది. దానికి ఈర్ష్య, దాని ఖాతాల నుంచి మన ఇంట్లో పడిపోతున్నాయి. దాని కళ్ళు పేరిపోను, దాని చేతులు ఇరిగిపోను, దాని నడువులు నలిగిపోను. ఉండవు. అమ్మా, నువ్వు రంగనాయకుని అంటున్నట్లేదు, ఇక్కడ రామకృష్ణ అంటున్నట్టుంది. ఇది పూర్వపు విటులు ఎలా ఉండేవాళ్ళు? ఎలాంటి వారు? చూసావు, భక్తి పాటలు పాడాడు మహానుభావుడు. పాడారు. అక్కడ కూర్చున్నాడు చూసావు, శాల్వా వేసుకొని ఎంత చక్కగా పాడాడు. అవునమ్మా, చాలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, శీలవతి సీత కదా వినుడోయమ్మ అనడా? అన్నాడమ్మా, చాలా చక్కగా ఉంది. అంతకు ముందు ఏమన్నాడు తెలుసా? గుడి ఎనకన్న స్వామి వయసులో ఉండేటప్పుడు అన్ని చేసేసి వయసు అయిపోయిన తర్వాత అలా కూర్చుంటారే. మరి ఇప్పటి కుర్రవాళ్ళ గురించి వేరే చెప్పాలా? చివికి రావకాయని మేడం చివికినట్లు చివికి 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 చివరంతా విడిచట్లేదు. కానీ ఈ దరిద్ర కొట్టముండా కూడా ఏమైనా చెప్పాడు చెప్పు. ఎవరమ్మా? ఆ భవానీ శంకర్. ఆడి పేరు చెప్తే నాకు ఒళ్ళు కంపరం అయిపోతుంది. ఈ పెళ్ళైతే మెలిగిలు తిరిగిపోతుంది. నీవు ఆయన పేరు ఎత్తావు కదమ్మా? ఆయనమ్మా, భవానీ శంకర్. ఆయన పేరు అన్నావు కదా, ఆయన పేరు వింటే నాకు ఎలాగుందంటే దీనికి జివ్వుమని ఉందట. చూస్తే కట్టుంటే ఇవ్వండి. ఎందుకమ్మా? అర్థంగా వద్దమ్మా, నువ్వు అంతటి సముద్రాలవే. కానీ ఆయన ఎవరినో సొమ్ము అడిగారంటమ్మా.
తప్పకుండా తెస్తానని ఆ, నా చేతిలో చెయ్యి వేసి మరి మరీ చెప్పి వెళ్ళాడే. డబ్బులు తెస్తావన్నాడా? డబ్బులు తీసుకొస్తే ఏం చేస్తావమ్మా? నాకు ఇస్తాడమ్మా. నువ్వేం చేస్తావు? నీకు ఇస్తానమ్మా. ఇందులో వేసి జాగ్రత్తగా వేయి. జాగ్రత్తగా వేయి. ఎక్కడివి? డబ్బులు తీసుకొస్తారు కదా, తీసుకొచ్చిన ఇంకా డబ్బులు తీసుకురాలేదే. తీసుకొచ్చిన డబ్బులు ఎలా వేస్తావు? వెయ్యు. ఇది ఇంత బరువుగా ఉంది డబ్బులు. పెద్దది. చూడు, ఈ డబ్బులన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళి దరిద్ర కొట్టు ముండా కొడుకు, నెల తక్కువ ముండా కొడుకు, వెలుగుంటుండగా వెళ్ళిపోతున్నా. నిన్ను పొట్టల బయటకు పన్నుచున్న పన్నాగని అలా తిట్టకేనా ఏమే వాడి బాధగా దగ్గర ఉంది. ఏముంది? ఏమి ఇదిగో ఒక్క మగాడితో ఇన్నాళ్ళు సరసం ఏమిటి? నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి నా మహిళ క్షణాల్లో శంకరగిరి బాధ్యాలు పట్టించేదరం ఉండవాడిని. అమ్మా, నీవంతటి సమర్థురాలవే కానీ నేనే ఏదో ఒకటి చెప్తాలేమ్మా. ఏం చెప్తానంటే, ఏమండి భవానీ శంకరం గారు, డబ్బుంటే మీ ఇంటికి పోండి, పోండి. డబ్బు లేకపోతే మా ఇంటికి రండి. ఏంటేంటి డబ్బులు మీ ఇంటికి పోండి. డబ్బులుంటే వాడింటికి ఎందుకే మన ఇంటికి రమ్మను. డబ్బులు లేకుండా వచ్చాడంటే మధ్యలో వాయించేస్తాను. సరేనమ్మా. ఇక నా మొక్కలకి నీళ్ళు పోసుకొని వస్తాను. నేను ఇలా వెళ్ళగానే వాడు ఎలా వచ్చాడంటే నీకు చెప్పడానికి అభ్యంతరం అయితే నన్ను లేదమ్మా, ఖచ్చితంగా చెప్తా. అపరంజిబమ్మ. అమ్మా, అసలు విషయం చెప్దామని వచ్చి చెప్పకుండా వెళ్ళిపోయాను. ఏం మర్చిపోయావమ్మా? నాకు మతి మరిపు వచ్చేసింది. అవునమ్మా, ఈ మధ్యన కాలేజీలో పాఠాలు చెప్పాలి, మళ్ళీ ఇక్కడ స్టేజ్కి వచ్చి నాకు పాఠాలు చెప్పాలి. మర్చిపోతావు లేనే. మతి మరిపు గుర్తొచ్చింది. ఏమనే? మన రొట్టె విరిగి నేతిలో పడిపోతుంది. ఏమైందో? అప్పారావు గారు అబ్బాయి సుబ్బారావు గారు పోయారా? పోయారా? పోతే మనకు వచ్చిన లాభం ఏంటి? నువ్వే కదా నేను అప్పారావు సుబ్బారావు గారు పోయారా అనుకున్నాను. ఈ రోజు పోతే 11 రోజులకి దినం భోజనం. మనకే అంటే మనకేం ఉపయోగం? ఆయన గాని మన ఇంటికి వచ్చాడు అనుకో, ఆయనకున్న సర్వస్వం మందే. జబర్దస్త్ అప్పారావు గారట. జబర్దస్త్ అప్పారావు గారు నల్లగా ఉంటాడు ఆయనేనమ్మా? లేదమ్మా, ఈ మధ్యన శివాజీ సినిమాలో తెల్లగా తయారవడానికి ప్రయత్నించి అలా అయిపోయాడు. అలాగనా? చూడు, నల్లగా ఉండేవాడికి దేహాన్ని అర్పించావనుకో, సాక్షాత్తు శ్రీమన్నారాయణ కల్పించినంత పుణ్యం. వామ్మో, మా అమ్మకి ఎన్ని సంగతులు తెలుసు. చూడమ్మా, అబ్బాయి 4-5 సార్లు మన వీధిలో తారులాడినాడట. ఏదైనా వ్యాపార నిమిత్తమే తిరిగింటాడు. నా ఈ 40 ఏళ్ళ అనుభవంలో ఏ కుర్రవాడు మన వీధిలో కిందకు వస్తాడో ఆ మాత్రం చెప్పండి. ఎందుకు వస్తాడు? ఒళ్ళు పోత్రం ఎక్కితే తప్ప మన వీధిలోకి రాడి. కామాతురాడన్న భయం నా లజ్జ అన్నారు పెద్దలు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఏ వీధికి వెళ్ళాలో తెలియక సరాసరి ఈ వీధిలోకి వచ్చి పడిపోతాడు. అదొక రోగం. ఏం మాయదా రోగమో మనకెందుకే తల్లి? వలపు రోగమే. వలపు రోగంబు పుట్టని వాడు సాని వాడకే రాడు. వలపు రోగంబు పుట్టని వాడు సాని వాడకే రాడు.
ఎదురు చూతున్నా వాడ మనయాట బంటకు వాడు సొమ్ము ఆ ఆ, 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 నాయన మీకు దండం పెడతాను ఆపడరా బాబు. ఇదిగో ఈ మధ్యన తల్లిళ్ళ కండ్రల్లో కాలం చల్లి తండ్రి కళ్ళల్లో కారం చల్లి కాసులు 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 ముండక రంగరాజు దిగబోతున్నాడు. ఆ ముండకు పట్టిన నలమంత్రం సిరియంతయు ఇదిగో ఈ జబర్దస్త్ అప్పారావు గారి పుట్టిన అమ్మా ఈ సంగతి నాకు తెలిసే. తెలిసిందా? మొన్న నీవు నేను చిత్ర అలా మేజవానికి వెళ్ళామే, అక్కడ ఈయన తారసపడ్డాడే, కనిపించాడే కనిపించాడు. ఈ సంగతి అంతా తెలిసి ఆయన అలాగొచ్చాక అప్పారావు గారు అప్పారావు గారు ఇలా 2 సార్లు భావిసరికి ఇంకేమైనా ఉందా? ఈ తిరుడు కారణం అంతా అదేనమ్మా. సరే ఆహా కోటీశ్వరుడు మన వశమైన మేడమును వానరాదు అని నెత్తి నోరు మొత్తుకున్నటకు ఇది ఏ కారణమమ్మా? మేడములో ఉన్న మహత్యములు చెప్పేదని వినమా. ఊరూరునకు సంచారము సల్పుచు 10 మంది కంటను పడగవచ్చు ముస్తాబు మరుగునా ముదిలంజీలను లేత పిల్లెబోలె కాని పిలుపవచ్చు కోడెగమాడియో కొంగు తాకిల్చియో క్రొత్తవారికి మరుగు గొల్పవచ్చు ముంచుకున్న వాతని ఉలుపు లేకుండగా కొల్లగా తెలుసుకొనగవచ్చు ఇంత ఏటికి వినుమా కాసింత పాటి తెలివితే తెలుగలవేని దేవునైనా వెంట కుక్కబోలె రప్పించుకొనగవచ్చు. అందులకే మేళమే మేళమే వేశ్యలకు 10,000 జుమ్ము ఈసారి ఆ పిల్లవాడు మన వీధిలోకి వచ్చేటప్పుడు పూర్తిగా ముస్తాబై మేడం నుంచి ఒక్కసారి కనిపించాడు. తలుక్కు అమ్మా నాకంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు, నువ్వే కనిపించరాదైతే. వాడి బాబు వచ్చినప్పుడు నేను కనిపిస్తాను, వీడు వచ్చినప్పుడు నువ్వు కనిపించబెట్టాను. ఎర్ర పట్టు చీర కట్టుకోవాలి. ఎర్ర చీర ఎందుకు కట్టుకోవాలి? అర్థమైందా ఇప్పుడు ఎర్ర ఎలాగుందో? ఆ ఎరుపు మగవాడి గుండెల్లో బాణంలో మరి ఎర్ర పట్టు చీర కట్టుకొని చీర చెక్కుని బుష్ తుస్సు ఇక్కడ చూడు ఇది ఎంత నిటారుగా నిల్చుందో. అమ్మా ఇది నిలబడలేదు, ఏం చెయ్యాలి? ఈ వయసులో కూడా ఈ కాలంలో ఇలా నిల్చుందంటే ఎంత? ఆ వయసులో ఇంకెంత నిలిపినావో. చూడు పడిపోయేదాన్ని మార్గం ఉంది, ఇలా ఇలా అని ఈ చీర చింగ పట్టుకొని అమ్మా చిరిగిపోతే చీర. ఆ చూసేవాడికి చిరిగే 150 నా చేతిలో పెట్టాలి. పెట్టేశారు కదా ఇంకెళ్ళి అక్కడ కూర్చోండి. చూడండి చూసావా చీర చినిగితే గాని ఇది నిలబడలేదమ్మా. ఎంత బాగా నిల్చొని చూసావు. అలా నిల్చోబెట్టి కాళ్ళు ఇలా రాస్తూ ఉంటాం. మేము ఖాళీగా ఉన్నాం బాబు అని చెప్పడం. దీనికి అర్థం అదే. ఎవరైనా నా సరైన కుర్రవాడు కనిపించాడంటే కాళ్ళు రాయడం ఆపేసి తక్కుచు తడుక్కు మనసు దారవలయో నగుచు. ఏది నవ్వు? నవ్వాలి కదా, నవ్వాలి. మరి నువ్వు నేర్పించే నవ్వు నవ్వుతున్నా. ఇది బానే ఉంది కానీ ఇది నాకు
మనకి ముసలోళ్ళకి సరిపోద్ది. కుర్రవాళ్ళు ఎలా నవ్వాలి తెలుసా? చూడు, ముందు బాగా తడపాలి. ఏంటి ఏంటి వాకిలు తడుపుతావేంటి? మరేంటి? చూడు, అలా తడిపి మీద పెదవుతో కింద పెదవిన నొక్కి. అబ్బా ఏం నొక్కావే నీ నొక్కు తగలబెట్టి. ఎలా నొక్కి నొక్కి ఈ మధురాపురంలో ఎంతమంది తుక్కు చేశారు. నాకు చూపులెడదనాటవలయో తగ్గాల తిట్టావు కదా. అప్పుడెప్పుడు నాగేశ్వరరావు కక్కి కక్కి దగ్గి దగ్గి ఇంత నెత్తురు కక్కేశాడు ప్రేమాభిషేకం సినిమాలో. అంటే నేను ఎత్తురు కక్కుతాననే టీబీ వచ్చింది అడిగి కక్కేశాడు. నువ్వే కదా తగ్గమన్నా. టీబీ పేషెంట్ లో తగ్గుతాడు. మరి ఎలా దగ్గర ఏ పని చేసినా మన ఇంటికి చూడు ఆయన ఎలా చూస్తున్నాడు. ఆయన సంగతి సరే కానీ ఎవరి గురించి చూస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఎవరి గురించే? అదే ఎంత దగ్గు బాబు తగ్గావు. అక్కడ కుర్చీలో ఉండేవాడు, ఇక్కడికి వచ్చావు ఏంటి అవసరం అని అడగడం అనమాట. అలాగంటే ఆయన ఇలా 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 చూస్తాడు. నేను నీ కోసం వచ్చాను, ఇంతమంది ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళే, ఎలా రావాలో తెలియక ఇక్కడ ఉండిపోయినని చెప్తున్నాడు. సెకిలించి సమాధానం చెప్పాలి. అలాగంటే ఏమని? అలాంటి ఏమనమ్మా? నీకు ధైర్యం ఉంటే వీధి గుమ్మం నుంచి వచ్చే, లేదంటే దొడ్డి దగ్గర తీసుంచానని చెప్పడం అనమాట. దక్కి సకలించి వెనుకకు దక్కవలయు విడులన ఆకర్షణములు చేయు కిటుకులు యువీ వెన్నెలదే ఎంతో